brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రైవేట్ వైలో ఫోర్త్ టాపిక్ చూద్దాం. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. జనగణనలో కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించారు. కులగణనపై కేంద్ర నిర్ణయం తీసుకోవడం రాహుల్ గాంధీ విజయమని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలకి దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. ఉమ్మడి 10 జిల్లాల వారీగా అన్ని కుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించాలని, కులగణనకి కుల సర్వేకి ఉన్న తేడాని వివరించాలని బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జనగణనలో కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2-3 నెలల్లో కులగణన చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 15 రోజుల్లో కులగణన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. విద్యాసాగర్ చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు, ఎటువంటి దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి? వచ్చే ఏడాది జరిగేటువంటి జనగణనలో చేయబోయే కులగణనకు సంబంధించి లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా ఈరోజు బీజేపీ తెలంగాణ విభాగం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి సహా పలువురు జిల్లా అధ్యక్షులతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ తమ కుల సర్వే చేయడం వల్లే కేంద్రం మీద ఒత్తిడి వచ్చి దేశంలో కుల గణన చేయబోతున్నారంటూ చేస్తున్నటువంటి ప్రచారానికి అడ్డుకట్ట వేసే విధంగా తొలి విధానంలో తెలంగాణలోనే బీజేపీ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా కాంగ్రెస్ చేసినటువంటి కుల సర్వేకి రేపు కేంద్రం చేయబోయేటువంటి కుల గణనకు ఉన్నటువంటి తేడా ఏంటనేది ప్రజలకు స్పష్టంగా వివరించడంతో పాటు రేపు పొద్దున జనగణనలో కులగణన చేయాలంటే ఒక రాజ్యాంగ సవరణ ఏదైతే అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుందో దాన్ని వివరించడంతో పాటు ఇప్పుడు చేయబోయేటువంటి కులగణనకు చట్టబద్ధత ఉంటుంది, ఆ యొక్క సామాజిక వర్గాలకు ఏ విధంగా న్యాయం చేకూరబోతుంది అన్నటువంటి అంశాలను స్పష్టంగా వివరించడంతో పాటు అన్ని కుల సంఘాలను కూడా ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకొని పిలుచుకొని వారికి ఏ విధంగా కులగణన ఉండబోతుంది, కులాల లెక్కలు ఏ విధంగా తేల్చబోతున్నారు, ఆ సర్వే వల్ల జనాభా ప్రాతిపదికన రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సంక్షేమ పథకాలు కూడా వచ్చేటువంటి సామాజిక సమీకరణాల ఆధారంగానే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని జనచైతన్యం తీసుకెళ్లాలి. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే తమ ఒత్తిడి వల్లే ఈ కులగణన చేస్తున్నారని ప్రచారం చేస్తుందో రోల్ మోడల్ అంటూ దేశానికి రోల్ మోడల్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే కుల సర్వే అనేది చట్టబద్ధత లేనిది, వారికి ఇష్టం వచ్చినప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఒకసారి సర్వే చేసి మళ్ళీ కొద్దిమంది పాల్గొనలేదంటూ వారంతా కూడా సెక్రటేరియట్లో కూర్చొని లెక్కలు మార్చుకున్నారంటూ కూడా కొంత సెన్సేషనల్ కామెంట్స్ కిషన్ రెడ్డి చేస్తూ వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే డెఫినెట్గా ప్రజల్లోకి ఈ కులగణన అనేది బీజేపీ క్రెడిట్. ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నాటి తర్వాత మళ్ళీ కులగణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు పక్కా ప్రణాళికతోటి ఆయా వర్గాల వారీగా మీటింగ్లు పెట్టుకోవడం, ఇండోర్ మీటింగ్స్ కావచ్చు, ప్రజల్లో ఈ జనగణన తర్వాత కులగణనలో వచ్చేటువంటి అంశాలు, మార్పులు, విధానంతో పాటు కులగణన చేస్తే ఎవరైనా అపోహలు కలిగి ఉంటారో వారిని తీసుకొని వారికి అవగాహన కల్పించారు. ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా జిల్లా నేతలకు అదేవిధంగా ఎంపీలకు పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు కాంగ్రెస్ కూడా మీరు చేసింది సర్వే కాదు, మీరు చేసింది కుల గణన కాదు, కుల గణనకి కుల సర్వేకి తేడా తెలుసుకొని మాట్లాడాలి, రోలు మోడల్ అంటూ మరొకసారి మాట్లాడితే కూడా డెఫినెట్గా ప్రజల్లోకి ఈ అంశాన్ని స్పష్టంగా తీసుకెళ్లి బుద్ధి చెప్తామంటూ కూడా బీజేపీ నేతలు ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఉండబోతున్నాయో వాటికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితులు త్వరలోనే ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి ఒక్కొక్క జిల్లా వారీగా పెద్ద ఎత్తున కుల సంఘాలతో భారీ సభలు అయితే పెట్టేటువంటి అవకాశం మనకి స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థాంక్యూ విద్యాసాగర్.